ఈరోజు సంకష్టహర చతుర్థి. వినాయకుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని మన నమ్మకం. ముఖ్యంగా ప్రస్తుత కార్తీక మాసంలో వస్తున్న సంకష్టహర చతుర్థి మరిన్ని గొప్ప ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగడమే కాదు, సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్మిక. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఈరోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని బట్టి పాలు, పళ్ళు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి వినాయకుని పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. చంద్రోదయ సమయంలో గణపతికి, చంద్రునికి, చతుర్థీ దేవతకు అర్ఘ్య ప్రదానం చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించాలి. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर हुटी शेंदुराची कंठी झळके वाण मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती. వీలైతే ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో పసుపు, కుంకుమ వేసి 3 దోసిళ్ల బియ్యం, వక్కలు, ఎండు ఖర్జూరాలు దక్షిణ వేసి ఆ వస్త్రాన్ని ముడివేసి గణపయ్య దగ్గర పెట్టాలి. వినాయకుడికి 21 సార్లు ప్రదక్షిణ చేసి మీ మనసులో కోరిక చెప్పి నమస్కరించండి. ఇలా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసేవారు అన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. అంతేకాదు, ఈ వ్రతం చేసిన వారిని ఆ వినాయకుడు స్వయంగా కాపాడుకుంటాడని నమ్మకం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంలో.